కుంతీదేవి మహాభారతంలోని ప్రముఖ పాత్రలలో ఒకరు. పాండవుల తల్లి మరియు పాండురాజు భార్యగా ప్రసిద్ధి చెందారు. ఆమె అసలు పేరు ప్రిత. యాదవరాజు సూరసేనుని కుమార్తె. శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుని సోదరిగా ఆమె కుంతిభోజుని దత్తత కుమార్తెగా పెరిగింది. అందువల్ల ఆమెను కుంతి అని పిలిచారు. కుంతి చిన్నతనంలో దుర్వాస మహర్షికి సేవలందించి ఆయన అనుగ్రహంగా ఒక మంత్రాన్ని పొందింది. ఈ మంత్రం ద్వారా ఆమె ఎవరైనా దేవతను ఆహ్వానించి వారి ద్వారా సంతానం పొందగలిగింది. ఈ మంత్రాన్ని పరీక్షించేందుకు ఆమె సూర్యుడిని ఆహ్వానించి కర్ణుడిని జన్మనిచ్చింది. అయితే వివాహేతర సంతానం కలిగినందున ఆమె సొసైటల్ నార్మ్స్ కారణంగా కర్ణుడిని గంగలో వదిలేసింది. పాండురాజు శాపగ్రస్తుడిగా ఉండటంతో కుంతి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని ఉపయోగించి ధర్మరాజు, యమధర్ముడు, భీముడు, వాయుదేవుడు, అర్జునుడు, ఇంద్రుడు వంటి దేవతలను ఆహ్వానించి 3 పుత్రులను పొందింది. అలాగే మాద్రి అనే సహభార్యకు కూడా ఈ మంత్రం ద్వారా అశ్విని దేవతల ద్వారా నకుల, సహదేవులను పొందే అవకాశం కల్పించింది. కుంతీదేవి ధర్మబద్ధత, త్యాగం మరియు సహనానికి ప్రతీకగా నిలిచారు. ఆమె తన కుమారుల్ని ధర్మ మార్గంలో నడిపించారు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఆమె కర్ణుడికి తన మాతృత్వాన్ని వెల్లడించి పాండవులను హతమార్చకుండా ఉండమని కోరారు. కర్ణుడు ఆమె అభ్యర్థనను గౌరవించి అర్జునుని తప్పించి ఇతర పాండవులను హతమార్చకుండా వాగ్దానం చేశాడు. యుద్ధం అనంతరం కుంతీదేవి ధృతరాష్ట్రుడు మరియు గాంధారితో కలిసి వనవాసం చేపట్టి అరణ్యంలో తపస్సు చేశారు. అక్కడ అగ్ని ప్రమాదంలో ఆమె ప్రాణాన్ని కోల్పోయారు. కుంతీదేవి జీవితం ధర్మం, త్యాగం మరియు మాతృత్వానికి ప్రతీకగా నిలిచింది. ఆమె పాత్ర మహాభారతంలో అత్యంత గౌరవనీయమైనది.